వెల్కమ్ టు ఫైడీ మీడియా. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో బోర్డు మీటింగ్ జరగడం మనకి 2 రోజుల నుంచి వార్తల్లో చూస్తున్నాం. ఆ బోర్డు మీటింగ్లో ఏంటంటే కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేశారు, కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను కనుక మనం పరిశీలించినట్టయితే మొదటగా ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి నిర్ణయం వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థుల్ని తొలగించాలి అని. కాకపోతే వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే తొలగించాలని తీసుకోలేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ అన్య మతస్థులు అంటే క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ అంటే హిందూయేతరులు ఎవరున్నా కూడా వాళ్ళని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రభుత్వం వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ కేటాయించాలా లేకపోతే వాళ్ళ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాళ్ళని కనుక మనం పరిశీలించినట్టయితే సుమారుగా రెగ్యులర్ ఎంప్లాయీస్ 4000 మంది ఉన్నట్లుగా మనకి కొన్ని కథనాలు చెప్తున్నాయి. తర్వాత వాళ్ళల్లో ఒక 300 మంది వరకు క్రైస్తవులు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది. దీని మీద ఇప్పుడు ఈ 300 మంది విషయంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ కేటాయిస్తారా లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఆప్షన్స్ ఇచ్చి వీఆర్ఎస్ తీసుకోమని వాళ్ళని ఫోర్స్ చేస్తారా లేకపోతే వాళ్ళే స్వతహాగా వీఆర్ఎస్ తీసుకునేటట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా అంటే దానికి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత నిర్ణయం వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీడియా సమావేశాలు నిర్వహించకూడదు. అంటే ఒకవేళ ఎవరైనా మీడియాతో మాట్లాడినప్పటికీ రాజకీయపరమైన అంశాలు వేరే వ్యక్తులను పొగడటం. ఇప్పుడు సపోజ్ ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో పైన విపరీతంగా మీడియా సమావేశాలు నిర్వహించేవారు. ప్రధానంగా మనం అప్పుడు టూరిస్ట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు వారానికి ఒకసారి తిరుమల దర్శనానికి వచ్చేవారు. బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రతి వారం ఆవిడ మీడియా సమావేశం నిర్వహించేవారు తిరుమల తిరుపతి దేవస్థానం బయట. అంటే దేవస్థానం ముందు భాగంలోనే ఆవిడ మీడియాతో మాట్లాడడం జరిగేది. ఆ సందర్భంలో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైన పొగడతలతో ముంచెత్తేదన్నమాట. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. అంటే తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయినప్పటికీ వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని వైలేట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే దీని మీద టీటీడీ బోర్డు ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే తిరుమలలో రాజకీయ అంశాలు ప్రస్తావించకూడదు. అది మీడియా ముఖంగా అయినా కానీ వాళ్ళు స్వతహాగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కానీ ఇట్లాంటివేవి కూడా తిరుమలలో చేయకూడదు అనేది ఒక మంచి నిర్ణయంగానే మనం భావించాలి. తర్వాత విశాఖపట్నం శారదాపీఠానికి సంబంధించి కొన్ని భూములు కేటాయించినట్టుగా చెప్తున్నారు గత ప్రభుత్వంలో. దానికి ఏంటంటే ఆయన దాన్ని కమర్షియల్గా మార్చుకోవడానికి నాకు పర్మిషన్ కావాలని అడగటం, అప్పట్లో టీటీడీ అంగీకరించడం ఇవన్నీ చకచగా జరిగిపోయినాయి. దానికి ఏంటంటే ఇప్పుడు ఆ భూములను రద్దు చేస్తున్నట్టుగా ఇప్పుడు ఈ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలో తిరుమలలో కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఆ భూ కేటాయింపులు రద్దు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అలిపిరి మార్గంలో అంటే అలిపిరికి స్టార్టింగ్ పాయింట్లో ఒక ఓబెరాయ్ హోటల్స్ అని చెప్పి వాళ్ళకి ఒక 20 ఎకరాలు 25 ఎకరాల సబ్జెక్టు కరెక్షన్ గత ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అని చెప్పి ఈ ఓబెరాయ్ హోటల్ గ్రూప్కి సంబంధించింది ఈ ముంతాజ్ హోటల్స్ అనేది కూడా. అంటే ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ అనేది కూడా ఈ ఓబెరాయ్ హోటల్స్ వాళ్ళదే, వాళ్ళ గ్రూపులో కంపెనీ ఇది. వీళ్ళు ఏంటంటే ముంతాజ్ హోటల్స్ పేరుతో అక్కడ రిసార్ట్స్ నిర్మించడానికి కన్స్ట్రక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొంత అక్కడ వర్క్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అప్పట్లో హిందూ సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినాయి. అంటే అలిపిరి అనేది శ్రీవారికి మార్గంలో మొదటగా మనం స్టార్ట్ అయ్యే పాయింట్ అది. ఈ పాయింట్లో ముంతాజ్ హోటల్ అనేది అంటే ఇక్కడ కొంత రిలీజియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ ముంతాజ్ అనే పేరు వల్ల ఏంటంటే కొంత హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పి గతంలో హిందూ సంఘాలు అన్నీ కూడా ఇక్కడ నిరసన తెలియజేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా వీళ్ళు టీటీడీ బోర్డు వారు ఏంటంటే ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ లాగా అంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుని పంపించడం జరిగింది. ఈ ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి భూ కేటాయింపులు రద్దు చేయండి అని, లేకపోతే దీని మీద ఏదైనా డెసిషన్ తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు నివేదించడం అయితే జరిగింది. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే తిరుమలలో కాదు ఇది. అంటే తిరుమలకి ఎంట్రన్స్లో అలిపిరి స్టార్ట్ అవుతుంది కదా, ఈ అలిపిరికి దగ్గరలో అలిపిరికి 7 కొండలకు సంబంధించి ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భూమిని కేటాయించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కొంత అప్పట్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ అప్పుడు ప్రభుత్వం ముందుకే వెళ్ళింది, వాళ్ళు కేటాయించింది, వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ హోటల్స్ని ఇప్పుడు ఆ హోటల్స్కి ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేయడం అనేది కొంత కష్టతరమైన విషయం అవుద్ది. లీగల్గా కూడా కొంత ప్రభుత్వానికి కూడా ఇది ఇబ్బందికర వ్యవహారమే. ఓబెరాయ్ హోటల్స్ అనేవి కూడా పెద్ద బ్రాండ్ కాబట్టి వాళ్ళ మీద అంటే వాళ్ళు కూడా లీగల్గా కూడా దీని మీద ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి ఈ రిసార్ట్స్ పేరుని మార్చుకుంటే బాగుంటుందని ఏమైనా సజెషన్ ఇస్తుందేమో అనేది నా భావన. రాబోయే రోజుల్లో చూద్దాం మరి దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది. ఈ టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రజలకి అంటే భక్తులకి బాగా మేలు చేసే అంశం ఏంటంటే సర్వదర్శనాన్ని కేవలం 2 గంటలలోపు పూర్తి చేసేటట్లుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి
ప్రకటించడం అయితే జరిగింది. అంటే కేవలం 2 గంటల్లోనే మీకు ఉచిత దర్శనం అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే ప్రాక్టికల్గా ఇది సాధ్యమా లేదా అనేది మనకి రాబోయే రోజుల్లో అర్థమవుతుంది. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు రోజు తిరుమలకు దర్శనానికి రావడం జరుగుతుంది. అంత లక్షలాది మంది భక్తుల్లో మరి ఓన్లీ ఫ్రీ దర్శనం ద్వారా వచ్చే వారికి కూడా 2 గంటల్లోనే దర్శనం ఏర్పాట్లు చేయడం అనేది కొంత కష్టతరమైన వ్యవహారమే. మరి అక్కడ ప్రాక్టికల్గా మరి ఏం పరిశీలించారు, ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి చైర్మన్ గారు మరి దీన్ని అంటే 2 గంటల్లో సర్వదర్శనాన్ని అయ్యేలాగా ఏర్పాటు చేస్తామని ఆయన ఎందుకు ప్రకటించారనేది మరి మనకైతే తెలియదు, కానీ రాబోయే రోజుల్లో అర్థమవుతుంది. అంటే ప్రాక్టికల్గా ఇది సాధ్యమా అసాధ్యం అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాకపోతే ఇది కూడా మంచి నిర్ణయం అనే చెప్పాలి. అంటే పేదలు తర్వాత కడు పేదలు ఏంటంటే సాధారణంగా ఈ 300 టికెట్లు ఇవన్నీ కొనుక్కుని వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక అదేంటంటే 24 గంటలు 48 గంటలు 72 గంటలు ఇక వాళ్ళని ఆ 2 రోజులు 3 రోజుల పాటు కూడా ఆ హాల్స్ ఉంటాయి కదా, దర్శనానికి వెళ్ళే మార్గంలో హాల్స్లో వాళ్ళని పెట్టి నిదానంగా వాళ్ళు వదులుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు అన్నిటికీ చెక్ పెట్టి కొంత తొందరగా దర్శనం అయ్యే విధంగా, అంటే కేవలం 2 గంటల్లో అయ్యేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. చూద్దాం, వాళ్ళకి 5-6 గంటల్లో దర్శనమైనా కూడా చాలా గొప్ప మార్పుగానే మనం భావించాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే వీఐపీలను నిలువరించి ఈ సామాన్య భక్తుల్ని దర్శనాలకు పంపించడం అంటే కొంత సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంచెం ప్రోటోకాల్స్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు గంటల తరబడి వెయిట్ చేయడం, రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తూ ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో కొంత అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ కల్చర్ని తగ్గించాలి అని. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వీఐపీ వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఒక 20 మందిని తీసుకెళ్ళటం, ఆ తర్వాత వీఐపీ అని చెప్పి సామాన్య లైన్లని అంటే మామూలుగా టికెట్లు తీసుకుని వచ్చే వాళ్ళని ఫ్రీ దర్శనాలకు వచ్చే లైన్లను ఆఫ్ చేసేసి వాళ్ళకి బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నిటి ఇట్లాంటి కారణాల వల్లే ఈ దర్శనాలకి నిన్ను రోజులు పట్టడం లేదా 3 గంటలు పట్టడం జరుగుతూ ఉంటుంది. మరి చూద్దాం, ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే సామాన్య భక్తులకి మేము ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏర్పడిన బోర్డు కూడా అదే చెప్తుంది కాబట్టి మనం కూడా అదే ఆశిద్దాం, తొందరగా దర్శనం అయ్యేటట్లుగా ఏర్పాట్లు చేస్తారని మనం కూడా భావిద్దాం. ఇట్లా ఈ టీటీడీ బోర్డు ఏంటంటే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది, ఇంకా చాలా నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ప్రధానమైన అంశాలు మాత్రం నేను ప్రస్తావించడం జరిగింది. కాకపోతే బిఆర్ నాయుడు గారు మాత్రం కొంత గట్టిగానే ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతగా విధ్వంసం పాలైందో అంత విధ్వంసం పాలైంది గత 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు దాన్ని సెటరేట్ చేయడం కోసం ఈయన గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా మనం భావించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.